అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా తొలి రోజు దివంగత నేతలకు ఉభయ సభల్లో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. ప్లే కార్డ్ మంచిగా దూరం ప్లీజ్ దూరం తీసుకోండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలకు ముందు అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో పోలీసులు మాజీ సర్పంచ్లను అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో దాదాపు 531 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్లు పాత బిల్లులు రాక 2 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామంటూ వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్లు ముందుగానే పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. వందలాది మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా తొలి రోజు శాసనసభ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మాధవరం జగపతిరావు, హౌమద్ పీర్ షబ్బీర్లకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత సభకు హాజరైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టార్లో సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఇక కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కు అభివాదం చేశారు. అయితే తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ ఇకపై జరిగే సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.